వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏపీ పాలిటిక్స్లో రఘురామకృష్ణరాజు ఎంపీ పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలుకలాగా తయారైపోయింది. అటు వైసీపీని వదిలేసి వచ్చి 3.5 years అవుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అటు టీడీపీతో ఉంటూ బీజేపీతో దోస్తాన్ చేస్తూ ఇట్లా ఏదో పార్టీతో ఉండకుండా అన్ని పార్టీలతో వైసీపీకి అగనిస్ట్గా జగన్ను వ్యతిరేకించే అందరితో అన్ని పార్టీలతో దోస్తాన్ చేస్తూ వచ్చారు. చివరికి ఏమైంది? టికెట్లు ఇచ్చే టైంకి రఘురామకృష్ణరాజుకి టీడీపీ హ్యాండ్ ఇచ్చింది, బీజేపీ కూడా హ్యాండ్ ఇచ్చింది. అసలు ఆయన ఏ పార్టీలో లేరు. కానీ ఆయన అనుకున్నది ఏంది? నేను జగన్ను తిరుగుతున్నా, పొద్దుగాలు లేస్తే జగన్ను రోజు విమర్శిస్తున్నా, జగన్ మైనస్లు అన్నీ వచ్చి అటు చంద్రబాబు నాయుడికి ఇటు పవన్ కళ్యాణ్కి ఢిల్లీ పోయినప్పుడు బీజేపీ పెద్దలను అందరిని కలిసి వాళ్ళందరికీ చెప్తున్నాను కాబట్టి ఇక నేను అడగకపోయినా, నేను కలవకపోయినా నాకు టికెట్ వస్తుంది, నాకు ఇస్తారు, నేను నెక్స్ట్ పోటీ చేయబోతున్నానని ఆయన అనుకున్నారు. కానీ టికెట్లు ప్రకటించే టైంకి ఆయన ఇప్పుడు ప్రస్తుతం నర్సాపూర్ నుంచి ఎంపీ. ఆ నర్సాపురం టికెట్ ఆయనకి ఇవ్వలేదు. శ్రీనివాస్ వర్మ అనే తనకి ఆ టికెట్ ఇచ్చింది బీజేపీ. అసలు బీజేపీలో చేరితే కదా మా టికెట్ ఇచ్చేదని బీజేపీ నేతలు ఇప్పుడు చెప్తున్నారు. ఆయన బీజేపీలో లేరు, బీజేపీలో చేరలేదు కాబట్టి మేము టికెట్ ఇవ్వలేకపోయినామని. నిజానికి ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒక కూటమిలో ఆ నర్సాపురం టికెట్ బీజేపీకి కేటాయించబడ్డది కాబట్టి బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసిండు. ఇప్పుడు బీజేపీలో లేరు, ఆయన బీజేపీలో చేరలేదు కాబట్టి రఘురామకృష్ణరాజుకి మేము టికెట్ ఇవ్వలేకపోయినామని బీజేపీ ఓపెన్గా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ బీజేపీ క్యారెక్టర్ను మనం చూడాలి. బీజేపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వచ్చు. రఘురామకృష్ణరాజు అటు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో క్లోజ్గా ఉన్నారు, చాలాసార్లు ప్రధానమంత్రిని కలిశారు. ఆయన మీద జగన్ కేసులు పెట్టినప్పుడు, ఆయన మీద రకరకాల పోలీస్ కేసులు అయినప్పుడు, సిఐడి కేసులు వెంటాడినప్పుడు ఢిల్లీకి పోయి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి తనను ఆ కేసులను ప్రెషర్ నుంచి కొంత ఉపశమనం పొందే ప్రయత్నం చేసిన రఘురామకృష్ణరాజు. దాంతో ఆయన బీజేపీ వాళ్ళకు కూడా చాలా దగ్గర అనే విషయం చాలా కేటగిరీగా మనకు అర్థమవుతుంది. సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో ఆయన ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసే మీడియా ఛానల్స్, తర్వాత పేపర్లు, ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజును ఒక పావుగా వాడుకున్నాయి. ఆయన వైసీపీ ఎంపీగానే పరిచయం చేస్తూ ఆయన వైసీపీని వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ వైసీపీ ఎంపీ అని, జగన్ మనిషి అని చెప్తూనే జగన్ను తిట్టించడం, వైసీపీని విమర్శింపేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఈ 3 సంవత్సరాలంతా కూడా జరిగింది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు జగన్ మీద విమర్శలు గుప్పించిండ్రు. అవకాశం దొరికినప్పుడల్లా, అవసరం దొరికినప్పుడల్లా ఆయనకు ఏ టైం దొరికినా జగన్ను విమర్శించడం, వైసీపీని విమర్శిస్తూ ఇటు టీడీపీకి వంతబాడుతూ వచ్చిండ్రు. పోనీ ఆ టికెట్ బీజేపీ వేరే వాళ్ళకి కేటాయించినప్పుడు టీడీపీ అయినా మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు అయినా, నారా లోకేష్ అయినా దీని మీద ఓపెన్గా మాట్లాడచ్చు, రఘురామకృష్ణరాజుకు ఇవ్వాలని అడగొచ్చు. కానీ వాళ్ళు ఏం అడగలేదు. రఘురామకృష్ణరాజు టీడీపీ వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఆ టికెట్ బీజేపీకి కేటాయించాం కాబట్టి ఇక బీజేపీ వాళ్ళే ఇచ్చుకుంటారు, బీజేపీతో మాట్లాడుకోమని. బీజేపీ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసింది. ఢిల్లీకి పోయి కేంద్ర హోంమంత్రిని కలుద్దామన్న అవకాశం కూడా లేదు. ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించేసినారు కాబట్టి ఇక నర్సాపూర్ లేదు. మధ్యలో అనకాపల్లి టికెట్ అనుకున్నారు, అనకాపల్లి టికెట్ కూడా ఆయనకు రాలేదు. బీజేపీ అనకాపల్లి టికెట్ కూడా ప్రకటించేసింది. ఇంకా తనకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అని వెతికే పనిలో రఘురామకృష్ణరాజు ఈ 4 రోజుల నుంచి ఆయన అదే ప్రయత్నంలో ఉన్నారు. దానిలో కొన్ని కామెంట్ చేసిన రఘురామకృష్ణరాజు కొన్ని కామెంట్స్ ఏంటంటే, తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగనే ఆ టికెట్ రాకుండా, నర్సాపురం టికెట్ రాకుండా అడ్డుకున్నారు అనేది ఆయన చెప్పే మాట. ఇప్పుడు ఆయన జగన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు, జగన్తో సంబంధం లేదు, ఇంకా వైసీపీతో లేరు. ఆయన వైసీపీతో లేనప్పుడు జగన్ ఎవరికి చెప్పి అడ్డుకున్నారు? బీజేపీకి చెప్పి అడ్డుకున్నారా? బీజేపీకి చెప్పి రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా చేసే ప్రయత్నం చేశారా? ఒకవేళ అదే చేస్తే మరి బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ అంటే జనసేన అటు బీజేపీతో ఉంది, ఫస్ట్ నుంచి బీజేపీతో ఉంది. బీజేపీ రాకముందే ఇటు చంద్రబాబు నాయుడుతో కూడా జతగట్టిండ్రు. కానీ మరి టీడీపీ బీజేపీతో ఇలా జతగట్టింది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఒకటే అని రఘురామకృష్ణరాజు చెప్పదలుచుకున్నారా? నేను టీడీపీతో ఉంటే బీజేపీలో కలిసిపోయినట్లే అని ఆయన ఎక్కువ ఊహించుకున్నారు. రఘురామకృష్ణరాజు తాను ఎక్కువ ఊహించుకున్నారు కాబట్టి ఇప్పుడు పాలిటిక్స్లో
ఆయన అన్ని పార్టీల మధ్య అరటిపండు అయిపోయారు. అసలు ఎంపీ టికెటే లేకుండా పోయింది. అలా టీడీపీ అనౌన్స్. ఒకవేళ చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న నర్సాపురం కాకపోయినా ఇంకొక టికెటో అడిగి ప్రయత్నం చేసి బీజేపీని ఒప్పించి కన్విన్స్ చేసి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇప్పించే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు కూడా మనకెందుకులే, ఆయన మొన్నటిదాకా అక్కడుండి మనల్ని తిట్టిండు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇటు వచ్చి జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు, బహుశా రేపు నాడు మనం దగ్గర తీసుకుంటే మన దగ్గర నుండి మళ్ళీ మనల్ని తిరుగుతారేమో అటువైపు పోయి అని బహుశా టీడీపీ భావించిందేమో. జగన్ ఆడించిన ఆట అని రఘురామకృష్ణరాజు చెప్పడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. జగన్ ఆడించే ఆటనే అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు వింటారు? జగన్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామానే ఇదంతా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ బీజేపీతో ఎందుకు కలిసి ఉంది అలయన్స్ లో? బీజేపీ ఆయన టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఎందుకు ఊరుకుంటారు? దీన్ని బట్టి ఓవరాల్ గా అర్థమైంది ఏంటంటే పాలిటిక్స్ కొంత ఫేర్గా చేయాలి. మన అన్ని అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణలో, ఏపీలో, ఎక్కడైనా అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం దాన్ని కూడా ఆ అవకాశవాద రాజకీయాలు కూడా యాక్టింగ్ చేయలేకపోయిన మాత్రం చాలా క్లియర్. యాక్టింగ్ చాలా అవసరం రాజకీయాలు. రఘురామకృష్ణరాజు ఎంతసేపటికి ఆయన అనుకున్నాడు తప్ప బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి టీడీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, నా గురించి అమిత్ షా ఏమనుకుంటున్నారు, అసలు ఈ రాష్ట్రంలో ఏపీలో జరుగుతున్న పాలిటిక్స్ లో నా పాత్ర ఏంది అని మాత్రం ఎప్పుడు ఆయన బహుశా ఊహించి ఉండడేమో. కేవలం రాజకీయాలన్నీ నా చుట్టే తిరుగుతున్నాయి, నేను ఒక్కడనే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నా, జగన్ తిట్టే మనగాడు ఎవరంటే రఘురామకృష్ణరాజు ఒక్కరే. టీడీపీ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు వాడుకోవాలనుకున్నప్పుడల్లా నన్నే ఎక్కువగా జగన్మోహన్ వైపు పైన విమర్శలు చేస్తున్నారు. కాబట్టి ఇక నాకు నా వెనుక రెండు పార్టీలు, అటు టీడీపీ బీజేపీ ఉంది, ఇక నాకు ఎలాంటి ఇబ్బంది లేదని బహుశా రఘురామకృష్ణరాజు అనుకున్నారేమో. కానీ ఇప్పుడు ఈ పాలిటిక్స్ చూసిన తర్వాత ఆయనకు ఒక కన్విప్పు ఇది. ఉన్న దగ్గర పదిలంగా ఉండాలి, ఉన్న దగ్గరనే రాజకీయాల్ని నేర్చుకోవాలి, ఆ రాజకీయాల్లో నటించాలి, సేమ్ టైం రాజకీయాల్ని జీర్ణించుకోవాలి. మనం ఉన్న ప్లేస్ నుంచి రాజకీయాలను చూడడం కాదు, అవతల వైపు నుంచి మన వైపు రాజకీయాలు ఎట్లా చూస్తున్నాయి, ఆ రాజకీయాలు మనకి ఎట్లా పనికొస్తాయి, ఆ రాజకీయాలు మనం ఎట్లా వినియోగించుకోవాలి, ఇది చేయాల్సింది ప్రతి రాజకీయ నాయకుడు. కానీ రఘురామకృష్ణరాజు ఇందులో మాత్రం ఫెయిల్యూర్ అయిపోయినారు. నెక్స్ట్ ఆప్షన్ కేవలం ఎమ్మెల్యేగా ఒకవేళ చంద్రబాబు నాయుడికి నిజంగానే ఆయన నమ్మితే, రాజకీయాల్లో రఘురామకృష్ణరాజుని ఎవరు నమ్ముతలేరు అనేది ప్రస్తుతం ఉన్న చర్చ. ఒకవేళ నమ్మితే ఆయన ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే టికెట్ అయినా ఇచ్చి పోటీ ఎంచుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇన్ని రోజులు టీడీపీని బీజేపీని వాడుకుందామని రఘురామకృష్ణరాజు అనుకున్నట్లే టీడీపీ బీజేపీ కలిసి రఘురామకృష్ణరాజుతో ఆడుకున్నట్టు మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఒక ఏపీ పాలిటిక్స్ లో రఘురామకృష్ణ పాత్ర ఈ పోస్ట్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ, ఉన్నది ఉన్నట్లు.